గాయ్స్ రండి మనం ఈ డ్రామా యొక్క 8th పార్ట్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ ని గాని క్లిక్ చేసుకోండి. రండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే క్లాస్ టీచర్ గాని వచ్చి పిల్లలతో అయితే చెప్తా అన్నారు, వీళ్ళందరూ గాని డివిజన్ అయితే చేంజ్ అవ్వాలంట. కాబట్టి ఎవరెవరు ఏ డివిజన్ లో వెళ్ళబోతారో మీరు గాని డిసైడ్ అవ్వండి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారా. బ్రేక్ వదిలిన వెంటనే జాంగ్ అని క్షేమి దగ్గర అయితే వచ్చి అడుగుతా ఉంటాడనమాట, నువ్వు ఏ డివిజన్ ని చూస్ చేస్తావు అనేసి. ఖచ్చితంగా తను ఆర్ట్ గ్రూప్ ని చూస్ చేస్తుంది, ఎందుకంటే తను కానీ రైటర్ అవ్వాలని సాహసపడతా ఉంది కదా అనేసి ఫ్యాంగ్ అయితే చెప్తా అంటాడు అనమాట. లింగ్రూ కానీ అడుగుతా ఉంది, జాంగ్ నువ్వే గ్రూప్ ని చూస్ చేయబోతావు అనేసి. అది చాలా ఇంపార్టెంట్ అయిన డెసిషన్ కదా, నేనైతే ఇప్పటి వరకు దాని గురించి ఆలోచించలేదు, ఇకపైన దాని గురించి కానీ ఆలోచించి ఒక మంచి డెసిషన్ అయితే తీయాలి అనేసి చెప్తా అంటాడు. ఇక్కడైతే జున్ను డాయో ఇద్దరు కానీ క్లీన్ చేస్తా ఉంటారా. అప్పుడు డాయో అయితే చాలా బాధపడతా ఉంటాడు అనమాట. మనమందరం కానీ డివిజన్ అయితే చేంజ్ అవబోతాం కదా, లింగ్రూని కానీ నేను చాలా మిస్ అవుతాను, ఫ్యూచర్ లో మాకిద్దరికి చెప్పుకోవడానికి ఎలాంటి స్టోరీ ఉండదు అనేసి. రే మీరిద్దరు ఒకే క్లాస్ లో ఉన్నా కానీ మీరిద్దరు చెప్పుకోవడానికి ఏ స్టోరీ ఉండదురా అనేసి కానీ వీడు చెప్తాడు. అంటే గొడవలు పడుతూ ఉంటారనమాట. దున్నపోతుల్లా ఎదిగారు, ఎక్కడ వచ్చి గొడవలు పడుతూ ఉన్నారు, దారి వదిలేసి గొడవ పడండిరా అనేసి యోహాన్ గాని వచ్చి చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్తా ఉందన్నమాట. మళ్ళీ వీళ్ళిద్దరూ గానీ క్లాస్ చేంజ్ అవ్వడం తలుచుకునేసి చాలా బాధపడతా ఉంటారనమాట. ఇన్ని రోజులు ఫ్యాంగ్ గానీ మనందరినీ కాపాడాడు, ఇకపైన మనల్ని ఎవరు కాపాడబోతారో చెప్పు. ఈ క్వీన్ యొక్క అరాచకం అయితే చాలా ఎక్కువ అవబోతుంది, ధైర్యం ఉంటే నాతో కానీ వచ్చి పోటీ పడు అనేసి అందరినీ లాగబోతాడు. ఫ్యాంగో లేదు మనం ఏం చేసేదో అనేసి వీడు చాలా బాధపడతా ఉంటారా. అక్కడికైతే క్వీన్ గాని వచ్చేసి ఇందాక ఏం చెప్పారు, ఫ్యాంగ్ నన్ను గెలుస్తాడన్నారా అనేసి గానీ అడుగుతాడా. మీ గురించి ఎవరు చెప్పారు బాస్, మీరు చాలా బుద్ధిమంతులు అనేసి కానీ చెప్తా ఉంటాడా. అక్కడికైతే యూహాన్ గాని వస్తుంది అనమాట. ఖచ్చితంగా నువ్వు ఫ్యాంగ్ ని ఎప్పటికీ ఓడించలేవు, వాడే నిన్ను గెలుస్తాడు అనేసి కానీ వీళ్ళైతే ధైర్యంగా చెప్తా అంటారా. ఇదిగో చూడండి మీకు ఎంత పొగరుంటే ఈ విధంగా అంతా చెప్తారు, మీకు సరైన పాఠం కానీ నేను నేర్పిస్తానని వచ్చి ఆ క్లాస్కి అయితే ఒక ఛాలెంజ్ లెటర్ని కానీ రాసి పంపిస్తాడనమాట. ఇదిగో చూడండి మంత్లీ ఎగ్జామ్లో కావాలంటే మీరు లక్ వల్ల కానీ ఆ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, కాకపోతే ఎప్పటికీ మీరు మమ్మల్ని గెలవలేరు. మీ క్లాస్లో ఉండే వాళ్ళు స్ట్రాంగ్ అయిన వాళ్ళు అయితే మా క్లాస్లో ఉండే వాళ్ళందరూ కానీ చాలా తెలివైన వాళ్ళు అనేసి చెప్పుంటారా. దాన్ని చూసేసరికి వీళ్ళందరూ కానీ చాలా రెచ్చిపోతూ ఉంటారనమాట. తనకి ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చెప్తాడు. మానిటర్ మీరైతే గమ్మనే ఊరుకోకండి, వాళ్ళకి కానీ మనమైతే రిప్లై లెటర్ రాయాలి అనేసి కానీ అడుగుతా ఉంటారా. మానిటర్ కానీ సరే మీ ఇష్ట ప్రకారమే చెయ్యండి అనేసి చెప్పేస్తాడనమాట. వెంటనే క్షేమి కానీ ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ లెటర్ అయితే రాస్తుందనమాట. తన యొక్క మార్షియల్ ఆర్ట్స్ నావెల్స్ అంతా యూస్ చేసి రాసుండది. ఆ లెటర్ ని కానీ వీళ్ళైతే తీసుకొని వచ్చి ఆ క్వీన్ వాళ్ళ గ్యాంగ్ దగ్గర అయితే ఇస్తారా. ఎంత ధైర్యం ఉంటే మా యొక్క ఛాలెంజ్ లెటర్ ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, చూసుకుంటాంరా అంటారా. ఖచ్చితంగా చూసుకుంటాంరా, ఈ మంత్లీ ఎగ్జామ్ లో మేమే గెలుస్తామనేసి వీళ్ళిద్దరు కానీ పోటీ పడుతూ ఉంటారనమాట. అక్కడికైతే టీచర్ డే కానీ వచ్చి రే అక్కడ ఏంద్రా గ్యాంగ్ పంచాయతీ అక్కడే ఆగండి అనేసి వేరే ఒకే అరుపరుస్తారా. వీళ్ళందరూ కానీ అంటే స్టాచ్యూ లాగా అయితే నిలిచిపోయారనమాట. ఎక్కడ నిలబడిన వాళ్ళు అక్కడక్కడే ఉంటున్నారు, ఏం చేసేదనేసి తెలియకుండా. అక్కడికైతే టీచర్ గాని వచ్చి ఆ లెటర్ని అయితే తీసి చదివేసేసి, అసలు ఈ లెటర్ని ఇంత నావలిస్టిక్ గా రాసుండారే, ఎవరు రాసింది రండి కొంచెం ముందరికి అనేసి పిలుస్తారా. క్షేమి గాని నేనే రాశాను సార్ అనేసి సంతోషంగా వస్తుంది. సార్ మనల్ని మెచ్చుకోబోతాడు అనుకునేసి వస్తుందా. ఇతనేంద్ర అంటే కడిగి పోస్తా ఉంటాడనమాట. మీకు అసలు బుద్ధి ఉందా, వేరే వేరే స్కూళ్ళకి కాంపిటీషన్ జరగాలి, కాకపోతే ఒకే స్కూల్లో ఉంటూ క్లాస్ కి మధ్య పోటీలేంది, ఈ పంచాయతీ ఏంది, గొడవ ఏంది అనేసి చాలా తిడుతూ ఉంటాడనమాట. జాంగు ఫ్యాంగు ఇద్దరు కానీ వచ్చి సారీ సార్ మమ్మల్ని అయితే క్షమించండి, మేము ఫ్రెండ్లీగా అందరం కానీ కలిసి ఈ కాంపిటీషన్ ని కానీ చేయాలనుకున్నాము, సారీ సార్ అనేసి కానీ వీళ్ళైతే అడుగుతూ ఉంటారా. ఇతనికి కానీ అనిపిస్తా ఉందనమాట, చిన్నప్పుడు నేను ఉన్నట్టే ఈ పిల్లలందరూ కానీ ఉంటున్నారే అనేసి. సరే ఇంకెప్పుడు కానీ ఈ విధంగా నడుచుకోకండి అనేసి అక్కడ నుంచి కానీ పంపించేస్తాడనమాట. క్లాస్ కి మ్యాథ్స్ టీచర్ కానీ వచ్చి తనైతే ఒక టెస్ట్ ని కానీ కండక్ట్ చేస్తా ఉంటాడనమాట. ఇది కానీ క్లాస్ టెస్ట్ లాగే, ఇదే డివిజన్ ఎగ్జామ్ కానీ బేస్మెంట్ లాగా అన్నమాట. వీళ్ళు కానీ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత క్షేమి కానీ జాంగ్ దగ్గర అయితే వచ్చి అడుగుతుంది లాస్ట్ క్వశ్చన్ కి ఏం ఆన్సర్ అనేసి. ఏ ఆప్షన్ వస్తుంది అనేసి వీడు కానీ చెప్తాడా. తనైతే మనసు విరిగిపోయి పడిపోయింది అనమాట. నేను మొత్తం కానీ తప్పే చేశాను, ఈ విధంగా పోతే డివిజన్ ఎగ్జామ్ లో నా యొక్క ర్యాంక్ అంతా కానీ ఏమవుతుంది, మన పరువే పోతుంది కదా అనేసి తను చాలా బాధపడతా ఉంటుంది. తను ఇలా బాధపడతా ఉండడం చూసేసి ఫ్యాంగ్ తన కోసం రాసుకున్నటువంటి ఆ మ్యాథ్స్ కి పాయింట్ నోట్ ని కానీ తీసుకొని వచ్చిస్తాడా. అదే టైంకి అయితే జాంగ్ అని జాగ్రఫీ ఇంకా బయాలజీకి పాయింట్ నోట్ ని కానీ తీసుకొని వచ్చి క్షేమికి అయితే ఇచ్చి దీని ద్వారా నీ యొక్క ఎగ్జామ్ ర్యాంక్ ని కానీ ఎక్కువ చేసుకుంటాంటారా. ఆ టైంకి అయితే మంచి పేరు తీసుకోవాలని. సో ఏమో కానీ లింగ్రూ అయితే తన యొక్క ఇంగ్లీష్ నోట్ ని కానీ ఇస్తుంది అనమాట. నా దగ్గర కానీ చైనీస్ కి పాయింట్ నోట్ అయితే ఉంది, మీకు కావాలంటే దీన్ని కానీ తీసుకోండి అనేసి వాళ్ళతో కానీ తన నోట్ ని అయితే షేర్ చేసుకుంటా ఉందనమాట. ఇక్కడైతే అన్ని సబ్జెక్ట్ కి సంబంధించిన నోట్ గానీ ఉంది కదా, అప్పుడు దాకా క్షేమికి గానీ ఒక ఐడియా అయితే వస్తుంది. ఇదిగో చూడండి ఈ నోట్ ని మనం మాత్రమే ఉంచుకోకుండా మన క్లాస్ లో వాళ్ళందరితో కానీ షేర్ చేస్తే ఖచ్చితంగా రాబోయే కాంపిటీషన్ ఎగ్జామ్ లో అందరికీ కానీ ఫుల్ స్కోర్ అయితే చేయొచ్చు, మన క్లాస్ గ్రేడ్స్ ఎక్కువ వస్తుంది కదా
కదా అంటుందా. అప్పుడు జాంగ్ ఇంకా ఫ్యాంగ్ ఇద్దరు కానీ ఈ ఐడియాకి అయితే ఒప్పుకుంటారనమాట. దాంతో నెక్స్ట్ డేనే క్షియామి కానీ మొత్తాన్ని అయితే ప్రింట్అవుట్ చేసి తీసుకొని వచ్చి క్లాస్లో పిల్లలందరికీ కానీ పంచుతా ఉంటారా. అప్పుడు జున్ను కానీ అడుగుతూ ఉంటాడు అనమాట, జాంగ్కి ఫ్యాంగ్కి మీ ఇద్దరికి కానీ చాలా మంచి మనసు, మీ యొక్క కీ పాయింట్ని మా అందరికీ షేర్ చేస్తా ఉన్నారు కదా అంటాడా. నిజానికి ఈ ఐడియా నాది కాదు క్షియామిది అనేసి కానీ వాడైతే చెప్తాడా. క్లాస్లో పిల్లలందరూ కానీ క్షియామి చాలా థ్యాంక్స్ అనేసి తనకు కానీ థ్యాంక్స్ అయితే చెప్పుకుంటా ఉంటారా. అప్పుడు ఫ్యాంగ్ అని లోపలికైతే వస్తాడనమాట. మనం అందరం రాసిన లాస్ట్ ఎగ్జామ్ మ్యాథ్స్ పేపర్ గానీ వచ్చింది. నిజానికి మన క్లాస్ యొక్క యావరేజ్ స్కోర్ ఆపోనెంట్ క్లాస్ వాళ్ళ యొక్క లోయెస్ట్ స్కోర్ కన్నా చాలా తక్కువ. ఈ విధంగా వెళ్తా ఉంటే ఈ కాంపిటీషన్ లో మనం గెలవడం చాలా కష్టం అనేసి కానీ చెప్తాడు. నిజానికి ఆపోనెంట్ క్లాస్ లో వాళ్ళు రావు పగలు అనేసి ఎప్పుడు చూసినా చదువుతా ఉంటారు, మనం కానీ ఆ విధంగా చదివితేనే సాధించగలం అంటాడా. అప్పుడైతే ఒక అబ్బాయి కానీ లేచి ఇంతకు ముందులాగే మానిటర్ మీరు కానీ మాకైతే నేర్పిస్తారా అనేసి అడిగేసరికి సరే అనేసి వీడు కానీ ఒప్పుకుంటాడనమాట. నెక్స్ట్ డే నుంచి వీళ్ళందరూ కానీ స్పెషల్ క్లాసు నైస్ స్టడీ అనేసి పడి చదువుతా ఉంటారనమాట. మానిటర్ కానీ తనకి తెలిసిన కీ పాయింట్ ఎంత చెప్తా అంటాడు. ఇదిగో చూడండి ఎగ్జామ్ కి బేసే టైం కాబట్టి తక్కువ టైంలోనే చాలా ఎక్కువ నేర్చుకోవడానికి కానీ ట్రై చేయండి అనేసి చెప్తా అంటాడా. వీళ్ళందరూ కానీ చాలా ఇంట్రెస్ట్ తో చదువుతారు. రానే వచ్చిందనమాట ఆ ఎగ్జామ్ రోజు. పిల్లలందరూ కానీ చాలా కష్టపడి అయితే చదువుకుంటారు కదా. లాస్ట్ ఎగ్జామ్ లో జరిగినట్టంతా ఈ ఎగ్జామ్ లో ఏమీ జరగకుండా వీళ్ళందరూ కానీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తారనమాట. దాంతో ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ని కానీ అనౌన్స్ చేసేస్తారా. క్షియామి కానీ చాలా జనం మధ్యలో అయితే రిజల్ట్ ని కానీ తొంగి చూస్తా ఉంది, తనకైతే కనపడట్లేదా. దాంతో జాంగ్ కానీ నేను కావాలంటే నేను ఎత్తి చూపిస్తాను అంటాడా. ఏం చేస్తా ఉన్నావురా ఎదవా ఈ విధంగా అంతా చేయొచ్చు అనేసి వాడిని కానీ తిడతా ఉంది. నేను చూడాల్సిన అవసరమే లేదు పోరా అనేసి. దాంతో వీడు కానీ వంకుంటాడనమాట. కావాలంటే నా మీద ఎక్కి చూడు అప్పుడు దాన్ని కానీ కనపడుతుంది అనేసి చెప్తా అంటాడా. దాంతో క్షియామి కానీ కొంచెం మారం చేసిన ఆ తర్వాత అయితే వీడి మీద ఎక్కి చూస్తా ఉందనమాట. నిజానికి అన్ని క్లాసులలో కన్నా వీళ్ళ క్లాస్ గ్రేడ్సే ఫస్ట్ వచ్చి ఉండదు. అదే విధంగా ఫ్యాంగ్ ద ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటాడంట. తనైతే ఫుల్ సంతోషమైపోయి మన క్లాసేరా ఫస్ట్ అనేసి సంతోషపడతా ఉంటుందా. అక్కడికి ఆ ఆపోనెంట్ క్లాస్ వాళ్ళు కానీ వచ్చి మీరు ఓవర్ గా సంతోషపడకండి, ఎగ్జామ్ లో మీరు విన్ అయ్యారు, మా ఓటమిని కానీ మేమైతే ఒప్పుకుంటాం, నెక్స్ట్ ఎగ్జామ్ లో ఈ విధంగా అంతా జరగదు అంటారా. ఫ్యాంగ్ ఉండేంత వరకు మీరు ఎప్పటికీ గెలవలేరు, మీకు అసలు బుద్ధే రాదా ఎన్నిసార్లుదా ఓడిపోయినా అనేసి వీళ్ళు కానీ వాటితో అయితే గొడవలు పడుతూ ఉంటారనమాట. ఆ టైంకి అయితే అక్కడికి ఫ్యాంగ్ అని వచ్చేసాడు మా మానిటర్. చూసారా ఇతనుదా మన యొక్క క్లాస్ టాపర్ స్కూల్ టాపర్ అనేసి కానీ వీళ్ళైతే అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట. పరువు పోయింది, ఇంకా ఉంటే మంచిది కాదు అనేసి ఆ క్లాస్ వాళ్ళు కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళు కానీ ఆ మూమెంట్ అయితే బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత క్షియామి జాంగ్ లింగ్రూ ఫ్యాంగ్ అందరూ కానీ లంచ్ చేస్తా ఉన్నప్పుడు క్షియామి కానీ లింగ్రూతో అయితే అడుగుతోంది, ఆ రోజు నీ వెంట అయితే ఒక పోకరి మీద పడ్డాడు కదా, వాడు మళ్ళీ కానీ ఏమైనా వచ్చి నీతో గొడవ పడ్డాడా ఏంటి అనేసి. తనకైతే తిన్నదంతా కానీ బయటకు వస్తా ఉందనమాట. నేను కానీ వెళ్ళి డ్రింక్స్ అయితే తీసుకొస్తాను అనేసి తను కానీ నైస్ గా అక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయి వెళ్ళిపోతుందా. జాంగ్ అని అడుగుతా ఉంటాడు ఎవరు వెంట పడ్డారు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నావు అనేసి. అప్పుడు క్షేమి కానీ ఆ రోజు జరిగిందంతా చెప్తుందనమాట. లింగ్రూ దగ్గర అయితే ఒకడు వచ్చి గొడవ పడి డబ్బులు అడిగాడు అన్న విషయాన్ని. ఇదిగో చూడు ఇలాంటి విషయాలు ఇంకెప్పుడైనా జరిగిందనుకో దయచేసి కానీ నువ్వు నాతోనో లేకపోతే ఫ్యాంగ్ తో కానీ చెప్పడం నేర్చుకో అంటాడా. సరే చెప్తానులే అనేసి క్షియామి కానీ చెప్తా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళందరూ కానీ క్లాస్కి వచ్చేస్తారా. అప్పుడు క్లాస్ టీచర్ కానీ వచ్చి చెప్తా అంటారనమాట, అన్ని క్లాసుల గ్రేడ్ కన్నా మీ క్లాస్ గ్రేడ్స్ చాలా ఎక్కువ వచ్చింది, అందరూ కానీ క్లాప్స్ అయితే ఇవ్వండి అంటారా. అందరూ కానీ సంతోషపడుతూ ఉంటారు. అదేవిధంగా పిల్లలు మీరందరూ కానీ మీ యొక్క డివిజన్ అయితే చూస్ చేసేసారా, రేపే ఆ ఫామ్ ని కానీ తీసుకొని వచ్చి మానిటర్ దగ్గర కానీ సబ్మిట్ చేయండి. అదేవిధంగా మీరైతే దేనికి కానీ బాధపడకండి, మనమందరం కానీ పక్కన క్లాసులో ఉన్నాయి కదా ఉండబోతున్నాము. అదే కాకుండా రేపైతే మనమందరం కానీ కలిసి గ్రూప్ ఫోటో అయితే తీయబోతాం, రెడీగా ఉండండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. రోహన్ కానీ ఫ్యాంగ్ తో అయితే వచ్చి చెప్తా ఉంది, మానిటర్ మనం అందరం కానీ కలిసి తీసుకునే లాస్ట్ ఫోటో ఇది కొంచెమైనా స్పెషల్ గా ఉండాలి కదా, స్కూల్లోనే వద్దు మానిటర్ అని చెప్తుందా. అప్పుడు క్షేమి కానీ చెప్తాందనమాట, మనం అందరం కానీ వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్ లో వచ్చి ఫోటో తీసుకుంటే సూపర్ గా ఉంటుంది కదా అంటుందా. పిల్లలందరూ కానీ ఓకే చెప్తారనమాట. కాకపోతే ఫ్యాంగ్ మాత్రం వద్దంటాడు. అందరూ క్లాస్ లో వాళ్ళు కానీ యూనిఫామ్ వేసుకునేసి వచ్చి ఫోటో తీస్తారు. డే గనక చూసారనుకో మన అందరినీ కానీ ఉపకారం వేసేస్తాడు అనేసి కానీ చెప్తాడా. అక్కడికి జాంగ్ అని వస్తాడనమాట. అలాగంతా ఏమీ లేదు, మీరు నార్మల్ గా రెడీ అయ్యి రండి, మిగతావంతా నేను చూసుకుంటాను అనేసి. సరే అందరూ కానీ వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్ లో అయితే వేసుకొని రండి, నేను కానీ టీచర్ తో అయితే మళ్ళీ వెళ్ళి మాట్లాడి చూస్తాను అనేసి ఫ్యాంగ్ కానీ చెప్తా ఉంటాడు అనమాట. ఆ రోజు నైట్ జాంగ్ కానీ ఆలోచిస్తా ఉంటాడు, వాడైతే ఏం గ్రూప్ తీసేదనేసి దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడా. ఆ టైంకి అయితే క్షియామి కానీ ఒక పోస్ట్ అయితే పెట్టుంటుంది అనమాట. ఇదిగో చూడండి నా ఇంటి పక్కన ఉండే సలూన్ షాప్ లో నేను కానీ నా యొక్క హెయిర్ ని కలర్ చేస్తా ఉన్నాను అనేసి. దీన్ని చూసిన వెంటనే జాంగ్ కానీ వెంటనే అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ క్షియామి ఉండే సలూన్ షాప్ గనొస్తాడనమాట. అక్కడ వచ్చి చూస్తే తనైతే బాగా నిద్రపోతా ఉందా. దాంతో జాంగ్ కానీ ఆ అంకుల్ దగ్గర అయితే మీకు బదులు నేనే కలర్ చేస్తాను, దాన్ని కానీ నా దగ్గర అయితే ఇవ్వండి అనేసి అడిగి తీసుకుంటాడనమాట. అంటే కొంచెం సేపు తర్వాత తను కానీ కళ్ళు తెరిచి
చూస్తుందా, వీడిని చూసి ఫుల్ షాక్ అయిపోయింది. నువ్వు ఇక్కడ ఏం చేస్తా ఉన్నావురా అనేసి అడుగుతుందా. ఆ తర్వాత తన తలని చూసి ఫుల్ షాక్ అయిపోయింది అనమాట. ఏం చేసి పెట్టున్నావురా నా తలని అనేసి ఏడుస్తా ఉంటుందా. అది కానీ విగ్ అనమాట. ఆ తర్వాత తను కానీ కొంచెం అయితే రిలాక్స్ అవుతా ఉంది. సరే నువ్వెందుకు ఇప్పుడు హెయిర్ ని కలర్ చేయాలనుకున్నావు, రేపు తీయబోయే ఫోటో కోసమే కదా అంటాడా. అవును, ముందు దానికోసమే నేను కానీ కలర్ చేయాలనుకున్నాను, కాకపోతే మా నాన్న నువ్వు చేయకూడదు అన్నారా, అతనికి చూపియాలి, నేను తను చెప్పిన మాట అయితే అసలు వినను, తన కోసమే నేను కానీ ఖచ్చితంగా హెయిర్ ని కలర్ చేయబోతాను అంటా ఉంటుందా. అప్పుడు వీడు కానీ చెప్తాడనమాట, ఇదిగో చూడు టీచర్ కనుక చూసారనుకో నేను చంపేస్తాడు, దానికి బదులు నువ్వు అయితే విగ్ యూస్ చేయొచ్చు కదా, చూడు నీ యొక్క ఫొటోస్ ని ఎంత క్యూట్ గా ఉందో అంటాడా. అవును, విగ్ ని యూస్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం గానీ ఉండదు, కాకపోతే నాకు వేరే కలర్ కావాలి అనేసి కానీ చెప్తా ఉంటుందా. దాంతో వీడు కానీ ఆ సంగతిని అయితే నేను చూసుకుంటాను కదా అనేసి వీడైతే నెక్స్ట్ డే ఇద్దరి తలని ఇలా పెట్టుకునేసి స్కూల్కి వస్తారనమాట. పిల్లలందరూ కానీ వావ్ మీ హెయిర్ అయితే సూపర్ గా ఉందనేసి వచ్చి అడుగుతా ఉంటారా. ఫ్యాంగ్ అయితే ఫుల్ భయపడి చచ్చిపోతా ఉన్నాడు. రే అసలు ఏం పనిరా చేస్తున్నావు, టీచర్ డే కనుక చూసారనుకో మిమ్మల్ని చంపడం కాదు కదా, నన్ను కానీ కలిపి చంపుతారా, నీకు చావాలని ఉంటే వెళ్ళి చావు, కాకపోతే ఇందులో క్షేమిని ఎందుకు లాగవరు అనేసి కానీ వీడైతే అడుగుతుంటాడా. రే నిజానికి ఈ ప్లాన్ ఇచ్చిందే తను, అది కాకుండా ఇది విగ్గే కాబట్టి తను చూడడానికి ముందే మేము కానీ ఫోటో తీసేసి విప్పేస్తాంలే అనేసి మాట్లాడుతూ ఉంటారా. శ్రేయో కానీ చెప్తా ఉంది, క్షేమి నీ హెయిర్ ని చూస్తా అంటే నాకు కానీ కలర్ చేసుకోవాలని ఉంది, కాకపోతే మా అమ్మ దగ్గర నాకు భయంగా ఉంది అంటూ ఉంటుందా. దానికి ముందు నువ్వు ప్రేమించాలి తల్లి, అప్పుడు దాన్ని నేను ప్రేమించేవాడు నీ కోసం హెయిర్ కలర్ చేయగలడు అనేసి జున్ను కానీ చెప్తాడనమాట. నోరు మూస్తావా, మా నాన్న కోసం నేను కానీ హెయిర్ ని కలర్ చేశాను అని చెప్పేసి క్షేమి కానీ తన ప్లేస్ లో అయితే వచ్చి కూర్చుంటుందా. నిజానికి మానిటర్ అయితే సైన్స్ గ్రూప్ తీస్తాడంట, క్షేమి అయితే ఆర్ట్ కదా, దాన్ని తలుచుకునేసి ఇద్దరు బాధపడుతూ ఉండారు. మానిటర్ మనం ఇద్దరం కానీ ఇకపైన అయితే డెస్క్ మేట్స్ గా ఉండమా అనేసి. అలాగంతా ఏమీ లేదు క్షేమి, మనం అయితే ఒక సీక్రెట్ బేస్ లో కానీ ఇంతకు ముందు చదివాం కదా, ఆ ప్లేస్ లో నార్మల్ గా చదువుతూ ఉంటామంట అంటాడా. ఇక్కడైతే లింగ్రు కానీ ఆర్ట్ గ్రూప్ అయితే తీయబోతుందంట. నువ్వేం గ్రూప్ తీయబోతావు అనేసి జాంగ్ దగ్గర కానీ అడుగుతా ఉంటుందా. వాడైతే ఏమీ పట్టించుకోకుండా క్షేమి వాళ్ళ దగ్గర కానీ వస్తాడా. నువ్వేం గ్రూప్ తీయబోతావు అనేసి అడిగితే నేనైతే ఆర్ట్ గ్రూప్ తీయబోతాను అంటాడా. నువ్వు సైన్స్ లో మంచి స్కోర్ తీస్తావు కదా, నువ్వెందుకు ఆర్ట్ గ్రూప్ తీసావంటే నాకు అందులోనే ఇంట్రెస్ట్ అంటాడా. అందరూ కానీ ఒకే గ్రూపా, ఇప్పుడు నేను మాత్రమేనా సపరేట్ అనేసి మానిటర్ కానీ చాలా ఫీల్ చేస్తూ ఉంటాడనమాట. ఏం బాధపడకండి మానిటర్, మనమందరం కానీ మన యొక్క సీక్రెట్ బేస్ లో అయితే కలిసే చదువుకుంటాము అనేసి కానీ క్షేమి అయితే అందరినీ కానీ ప్రామిస్ చేయిస్తా ఉందనమాట. ఆ టైంకి అయితే జున్నుతో కానీ జాంగ్ అయితే ఏదో గుసగుసలాడుతూ ఉంటాడు. మీరేం బాధపడకండి, నేను కానీ టీచర్ని అయితే వెళ్ళి హ్యాండిల్ చేస్తాను అనేసి వీళ్ళిద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పిల్లలందరూ కానీ వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్లలో అయితే వస్తా ఉంటారా. జున్ను అయితే బ్రూస్లీ గెటప్ అనమాట, క్షేయో కానీ కరాతే మాస్టర్ గెటప్ లో వస్తా ఉంది, డాయో కానీ పాప్ సింగర్ అవ్వాలనేసి సింగర్ గెటప్ లో వస్తాడనమాట. స్పెట్స్ అమ్మాయి కానీ విచ్ గెటప్ లో అయితే వస్తా ఉంది. ఒక అబ్బాయి మాత్రం ఎలాంటి గెటప్ వేసుకోకుండా యూనిఫామ్ లోనే నిలబడి ఉంటాడా. క్షేమి కానీ వాడి షర్ట్ లో అయితే ఒక స్టిక్కర్ ని కానీ అతికించేసి అందరూ కానీ వాళ్ళకి నచ్చిన కాస్ట్యూమ్ లో వస్తా అంటే నువ్వు మాత్రం చాలా మంచోడ్లాగా యూనిఫామ్ వేసుకొని వచ్చావా అనేసి అందరూ కానీ వాడి షర్ట్ లో అయితే స్టిక్కర్ ని కానీ అతికించి ఈ విధంగా అయితే రెడీ చేసేస్తారనమాట. లింగ్రు కానీ అక్కడికైతే ఏంజల్ గెటప్ లో వస్తా ఉందన్నమాట. ఆ తర్వాత అయితే ఫ్యాంగో హిస్టారికల్ డ్రామాలలో అంతా ఒక గెటప్ వేసుకొని వస్తారు కదా, అలాంటి గెటప్ లో కానీ తనైతే వస్తాడనమాట. ఆ తర్వాత చివరికి మన హీరో జాంగ్ గాని వస్తాడనమాట. తనకి నచ్చినటువంటి బాస్కెట్ బాల్ టీమ్ ప్లేయర్ లాగా ఆ కాస్ట్యూమ్ అయితే వేసుకొని వస్తాడా. అంతే వీళ్ళందరూ కానీ కాస్ట్యూమ్ అయితే చేంజ్ చేసేసారు, యూనిఫామ్ కాకుండా. స్కూల్లో టీచర్ అయితే వదులుతారా, అందరినీ కానీ నిలబెట్టేసి టీచర్ డే కానీ వీళ్ళనైతే బాగా తిడుతూ ఉంటాడనమాట. స్కూల్లో పిల్లలందరూ కానీ యూనిఫామ్ వేసుకొని వచ్చి ఫోటో తీస్తా అంటే మీకు మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పొగరు, కలర్ డ్రెస్ వేసుకొని వచ్చి ఈ విధంగా ఫోటోలు తీసుకోవాలంట అన్నారనేసి చెప్తా అంటాడు. ఆ టైంకి అయితే ఇతనికి కానీ కడుపులో అయితే తిప్పేస్తా ఉందనమాట. ఉండండి వచ్చి చెప్తాను మీ సంగతి అనేసి అక్కడి నుంచి కానీ పరిగెత్తుతా ఉంటాడు. ఇక్కడ పిల్లలు కానీ లోపల అయితే నవ్వుకుంటా ఉంటారనమాట. కొంచెం సేపు తర్వాత తను కానీ రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి వీళ్ళకైతే క్లాస్ తీస్తా అంటాడా. ఎంత ధైర్యం మీకు అనేసి నోరు తెరుస్తాడు. మళ్ళీ కానీ కడుపులో తిప్పేసినట్టుంది. అక్కడి నుంచి అయితే మళ్ళీ పరుగులు తీస్తూ ఉంటాడు అనమాట. దీన్ని చూసేసరికి ఇక్కడ పిల్లలందరూ కానీ పాపం పడి నవ్వుతూ ఉంటారనమాట. అప్పుడు ఏం జరిగింది అనేసి మనకు కానీ చూపిస్తారు. జున్ను ఇంకా జాంగ్ ఇద్దరు కానీ ఏదో ప్లాన్ చేస్తాననేసి వెళ్ళుంటారు కదా. టీచర్ డే అయితే ప్రతిరోజు కానీ మిల్క్ టీ తాగే అలవాటు అయితే ఉందన్నమాట. తను తాగే డ్రింక్స్ లో కానీ వీళ్ళైతే లూస్ మోషన్ టాబ్లెట్ ని కానీ మిక్స్ చేసేసినట్టుంది. అది తెలియకుండా తను కానీ తాగేసి ఉంటాడా. ఇప్పుడు బాగా కడుపులో కానీ తిప్పేస్తా ఉందనేసి వీళ్ళందరూ కానీ నవ్వుకుంటా ఉంటారు. టీచర్ అతను రావడానికి టైం అవుతా ఉంది, మేము కానీ ఫొటోస్ అయితే తీసుకునేదా అనేసి అడుగుతారా. సరే మీరు తీసుకోండి అనేసి టీచర్ కానీ వెళ్ళిపోతుందా. అంతే పిల్లలందరూ కానీ మంచి ఫోజులంతా ఇచ్చుకుంటూ వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కానీ ఫొటోస్ అయితే తీసుకునేసి బయటకు కానీ వచ్చి ఒకటే అరుస్తా ఉంటారనమాట. మేమందరం కానీ
చివరి వరకు కలిసే ఉండాలి అనేసి. అప్పుడు ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ ఒక పేపర్ ప్లేన్ గాని వచ్చి క్షేమి మీద అయితే పడుతుందన్నమాట. దీన్ని ఎవరు వేశారు అనేసి తను గాని తిరిగి చూస్తుందా, అక్కడైతే డావో గాని నిల్చుకొని ఉన్నాడు. ఏంద్రా ఇది అనేసి తనతో వెళ్ళి అడిగితే, ఇది నా యొక్క విష్ణు రాసి, నేను గాని ఈ పేపర్ ప్లేన్ అయితే వదిలాను అనేసి చెప్తాడా. ఇది చూడడానికి చిన్నపిల్లల్లా ఉన్నా గానీ నిజానికి అందరికీ గానీ ఇదైతే నచ్చింది అనేసి వాళ్ళందరూ గానీ ఈ విధంగా చేయడానికి వెళ్తా ఉంటారనమాట. జాంగ్ అని ఒక పేపర్లో అయితే క్షేమి కోరుకునేదంతా గానీ జరగాలి అనేసి రాసి ఉంటాడు. అదే విధంగా ఫ్యాంగ్ అయితే నేను క్షేమి వేరే వేరే క్లాస్ కి విడిపోయే టైం అయితే చాలా లేట్ గా రావాలనేసి గానీ కోరుకుంటాడు అనమాట. ఇక్కడ క్షేమి అయితే నేను నా ఫ్రెండ్స్ అందరితో పాటు ఈ క్లాస్ లోనే ఉండాలి అనేసి గానీ కోరుకుంటుంది. లింగ్రో అయితే నేను జాంగ్ వెళ్ళే క్లాస్ కి వెళ్ళాలి అనేసి గానీ తన యొక్క విష్ణు గానీ రాసి ఉంటుంది అనమాట. ఇప్పుడు పిల్లలందరూ గానీ వాళ్ళ విష్ణు రాసినటువంటి ఆ పేపర్ ప్లేన్ ని గానీ ఆకాశంలోకి అయితే వదిలేసి బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట. ఆ నెక్స్ట్ డేనే చూపిస్తారు. క్లాస్ లో పిల్లలందరూ గానీ వచ్చి లింగ్రో దగ్గర అయితే వాళ్ళ అలమ్ని రికార్డ్ ని గానీ రాసుకొని వెళ్తా ఉంటారనమాట. నాకు చెయ్యంత గానీ ఒకటే నొప్పిగా ఉందనేసి తను గానీ సీన్ వేస్తా ఉంటుందా. అప్పుడు క్షయ గానీ వస్తుందన్నమాట. సరే నీకు వద్దంటే ఇవ్వు, నేను గానీ క్షయ మీ దగ్గర రాసుకున్నానంటే పర్వాలేదు నేనే రాస్తాను అనేసి రాస్తా ఉంటుందా. అక్కడైతే స్పట్స్ వేసుకునే అమ్మాయి గానీ వచ్చి దీన్ని గానీ చూసేసి, లింగ్రో నువ్వైతే ఆ అడ్రస్ లోనే ఉంటున్నావు, దాని పక్కన వెళ్ళే నా ఆంటీ ఇల్లు, నేను గానీ ప్రతిసారి అక్కడికైతే వస్తానే, కాకపోతే నేను ఎప్పుడు గానీ చూడలేదే అంటా ఉంటుందా. వెంటనే క్షేమి గానీ తను చాలా టాలెంట్ అయిన అమ్మాయి కదా, ఎప్పుడు చూసినా చదువుతా ఉంటుందేమో అనేసి గానీ చెప్తుందా. అవును నాకైతే తక్కువ టైం ఉంటుంది కదా, నేను ఒకటి నిద్రపోతాను లేకపోతే వెకేషన్కి వెళ్ళిపోతాను అనేసి గానీ చెప్తా ఉంటుంది అనమాట. సరే ఈ హాలిడేస్కి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అనేసి గానీ అందరూ క్షేమిని అయితే అడుగుతారా. నేనైతే ఇంకా ప్లాన్ చేయలేదు, కాకపోతే నేను గానీ అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యి ఉన్నాను అనేసి చెప్తా ఉంటుందా. అప్పుడు లింగ్రూ గానీ నేను వస్తాను అనేసి చెప్తుందనమాట. అదే టైంకి జాంగ్ గానీ అక్కడికైతే వచ్చి క్షేమికి గానీ సైకి చేస్తా ఉంటాడు, నాతో రా అనేసి. దాంతో తను గానీ వీడు వెనకాలే వస్తుందా. వీడు గానీ తనైతే ఒక ఆర్ట్ రూమ్కి గానీ పిలుచుకొని వచ్చి ఒక ఆల్బమ్ లాంటి దాన్ని అయితే ఎత్తిస్తాడనమాట. క్షేమి గానీ దాన్ని అయితే ఓపెన్ చేసి చూస్తుందా. అందులో అయితే స్టార్టింగ్ నుంచి వీళ్ళిద్దరూ గానీ కలిసి ఉన్న చిన్న చిన్న మూమెంట్ అంతా గానీ వీడైతే ఫోటో తీసి ఒక ఆల్బమ్ లాగా అయితే రెడీ చేసి పెట్టుండాడు. రే ఇందులో నేను చూడడానికి అందంగానే లేదు, చాలా అగ్లీగా ఉంటున్నాను అంటుందా. లేదు నువ్వు చాలా క్యూట్ గా ఉంటున్నావు అనేసి కానీ వీడైతే చెప్తా అంటాడనమాట. దాన్ని అంతా చూసి లోపల చాలా సంతోషంగా ఉన్నా, ఇది చిన్నపిల్లల్లా ఉంది, నన్ను ఏమైనా ఫూల్ చేస్తా ఉన్నావా ఏంటి అనేసి కానీ అడుగుతుందా. ఇంత కష్టపడి రాసున్నాను నీకు నచ్చలేదా, వద్దంటే ఇచ్చే అనేసి దాన్ని లాక్కునేసి అక్కడి నుంచి పరిగెత్తుతాడనమాట. వెనకాలే తనగాను పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని అయితే తీసుకుంటుంది. చూడు నేను ఎంత కష్టపడి దీన్నంతా రెడీ చేశానో తెలుసా, కాకపోతే నువ్వు నచ్చలేదన్నవే అనేసి కానీ అడుగుతా అంటాడా. సరే నువ్వు అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళిపోతానని చెప్పావు, నన్ను పిలవనే లేదు అంటే నిన్ను కానీ పిలుద్దామనేసి ఫస్ట్ అనుకున్నాను, సరే నువ్వు రా అనేసి పిలుస్తుందా. ఎవరెవరు వస్తారంటే మానిటర్ ఇంకా లింగ్రో అందరూ కానీ వస్తారంటుందా. ఏంది అక్కడికి కానీ అందరినీ పిలుచుకొని వస్తావా అన్నట్టుగానే వీడు కానీ చూస్తూ ఉంటాడనమాట. క్షేమి వాళ్ళు కానీ నెక్స్ట్ డే అయితే ఫెరీ వీళ్ళకి కానీ వచ్చుంటారనమాట. లింగ్రో కానీ చెప్తా ఉంది మనం అందరం ఒక గ్రూపు, మానిటర్ మాత్రం వేరే గ్రూప్ అన్నందువల్ల తను చాలా ఫీల్ చేస్తూ ఉంటాడు. తనతో మాట్లాడుకుంటూ నువ్వు కానీ వస్తావా అనేసరికి క్షేమి కానీ నేను ఈ రోజు అయితే మానిటర్తో పాటు రాబోతాను అంటుందా. మానిటర్ అయితే ఫుల్ సంతోషం అయిపోతాడు. కాకపోతే జాంగ్ దా ఇక్కడ కాలుతా ఉందన్నమాట. వీళ్ళిద్దరు కానీ లోపలికి టైంలో జాంగ్ కానీ అక్కడికైతే వచ్చి అదిగో చూడండి అక్కడ ఏమో జరుగుతా ఉంది అంటాడా. వీళ్ళందరూ కానీ అటుపక్క చూస్తారు. కొంచెం టైంలో అయితే క్షేమిని కానీ తీసుకునేసి వీడైతే లోపల వెళ్ళి కూర్చుంటాడు అనమాట. దీన్ని చూసి ఫ్యాంకీ లింగ్రూకి వేరే ఆప్షన్ లేకుండా వీళ్ళిద్దరు కానీ వేరే బాక్స్ లో అయితే వస్తా అంటారు అనమాట. ఇక్కడ క్షేమి కానీ ఒకటే అరస్తా ఉంది, నన్ను ఎందుకురా ఈ విధంగా లాక్కొని వచ్చావు, మానిటర్ నన్ను కానీ కాపాడండి అనేసి. ఇదిగో చూడు ఇక్కడ నిన్ను ఎవరు కానీ కాపాడలేరు, నిజానికి నువ్వు నాతో వస్తాననేసి ప్రామిస్ చేసి ఇప్పుడు తనతో వెళ్ళవా, నా మనసే విరిగిపోయింది చూడు అనేసి వీడు కానీ చెప్తా అంటాడా. హైట్ వెళ్లే కొద్దీ క్షేమికి అయితే కళ్ళు తిరుగుతా ఉందనమాట. దీన్ని చూసేసి జాంగ్ గానీ తన దగ్గర ఉన్న చాక్లెట్ ని కానీ తీసిస్తాడా. అవును క్షేమి నేను సైన్స్ గ్రూప్ కాకుండా ఆర్ట్ గ్రూప్ ని ఎందుకు సెలెక్ట్ చేశానో నీకేమైనా తెలుసా అంటాడా. నాకేం తెలుసు, నువ్వు చెప్తేనే కదా తెలుస్తుంది, చెప్పు అనేసి కానీ అడుగుతుంది. అదంతా వీడు కానీ చెప్తాడనమాట. నిజానికి నేను ఏం గ్రూప్ ని సెలెక్ట్ చేసేది అనేసి అర్థం కాకుండా ఉన్నానా, ఆ ప్రమోషనల్ వీడియో తర్వాత నాకే తెలిసింది నాకు యాక్టింగ్ లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేసి, అందుకే నేను కానీ ఆర్ట్ గ్రూప్ ని అయితే సెలెక్ట్ చేశాను, నేను కానీ యాక్టర్ అవబోతాను అంటాడా. క్షేమికి అయితే ఒకటే సంతోషం అన్నమాట. రే మంచిగా అయితే డెసిషన్ ని కానీ తీసుకున్నావు అనేసి సంతోషపడతా ఉంటుందా. అది మాత్రమే కాదు నేను నీకు ఇంకో గుడ్ న్యూస్ ని కానీ చెప్పాలి, నిజానికి నా యొక్క స్క్రిప్ట్ ని ఎడిటర్ గానీ ఓకే చెప్పేశారా, డబ్బులు కానీ నెక్స్ట్ మంత్ అయితే రాబోతుంది అనేసి చెప్తా ఉంటుందా. ఎవరో ఒకరు డబ్బులు వచ్చిన తర్వాత నాకు కానీ ఫుడ్ తీసిస్తానని చెప్పారు, ఇప్పటి వరకు ఏమీ చేయలేదు అంటాడా. దాంతో తను కానీ ఖచ్చితంగా తీసిస్తాను, కొంచెం ఆగురా స్కూల్ రిఓపెన్ అవని అనేసి చెప్తుందా. సరే వెకేషన్ కి ఏం ప్లాన్ అనేసి కానీ అడుగుతుంది అనమాట. నిజానికి వీడు కానీ ఒక డ్రామాలో అయితే సెలెక్ట్ అయ్యాడంట. ఈ సమ్మర్ హాలిడేస్ లో నేను కానీ షూటింగ్ అయితే వెళ్తా ఉన్నాను, దాన్ని చూడడానికి నువ్వు కానీ రావాలి, అర్థమైందా అనేసి కానీ తనైతే చెప్తా ఉంటాడనమాట. క్షేమికి ఒకటే సంతోషం. ఆ నెక్స్ట్ డే వీడు కానీ ఆ డ్రామా షూటింగ్ అయితే వస్తాడనమాట. వీడికి ఆల్రెడీ కానీ యాక్టింగ్ లో
అయితే బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తూ ఉంటాడు. దీన్ని చూసేసి డైరెక్టర్ కానీ చాలా సూపర్గా ఉందనేసి క్లాప్ చేస్తూ ఉంటాడనమాట. అదే టైంకి క్షియామి కానీ జాంగ్ కోసం అయితే వచ్చి తను చాలా సంతోషపడి ఊహల్లో కానీ వెళ్ళిపోతా ఉంది. వీళ్ళిద్దరూ కానీ షూటింగ్ అయితే చేస్తూ ఉండేటట్టు ఒకటే సిగ్గుపడతా ఉందన్నమాట. కింద అయితే పిల్లి కానీ ఒకటి వస్తూ ఉంది. అది కానీ గమనించలేదా? ఆ తర్వాత తను కానీ చూస్తుంది అనమాట. దాన్ని చూసిన భయంతో అక్కడ నుంచి తను కానీ పరిగెత్తుతుందా, తన వెనకాలే ఆ పిల్లి కానీ పరిగెత్తుకుంటూ వస్తా ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళిద్దరు కానీ ఈ విధంగా పరిగెత్తుతా ఉండేదైతే జాంగ్ కానీ చూస్తాడు. అక్కడ కట్ అని చెప్పిన వెంటనే వీడు కానీ పరిగెత్తుకుంటూ క్షేమి దగ్గరికి అయితే వచ్చి పిల్లిని చూసి ఎందుకు ఇంతగా భయపడతా ఉన్నావు అంటాడా. రాశి ఫలాల్లో పిల్లి నా యొక్క శత్రువు అన్నారా, అందుకే అంటుందా. అదంతా ఏమీ కాదు, నువ్వు కావాలంటే ఆడుకుంటారు. దాంతో క్షేమి కానీ దాంతో ఆడుకుంటా అంటుందా. అక్కడికైతే అసిస్టెంట్ డైరెక్టర్ గాని వచ్చి ఇది నా పిల్లి అనేసి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. జాంగ్ అని చెప్తా ఉంటాడు, కొత్త అమ్మాయితో యాక్ట్ చేయడం వల్ల నాకైతే ఒక లాగా ఉంది అనేసి. దాంతో క్షేమి కానీ చెప్తాంది అనమాట, ఇదిగో చూడు, ఒక వర్క్ అనేసి వచ్చిన తర్వాత ఆపోనెంట్ లో ఉండే వాళ్ళ గురించి అంతా ఆలోచించకూడదు. నిజానికి నీ యొక్క వర్క్ లో నువ్వు కానీ చాలా ప్రొఫెషనల్ గా అయితే ఉండాలి అనేసి తన బ్యాగ్ లో నుంచి కానీ ఒక పేపర్ లో అయితే హార్ట్ లాగా చేసి దాన్ని కానీ వీడి దగ్గర అయితే ఇస్తుంది అనమాట. నువ్వు ఇచ్చిన హార్ట్ తో నా యాక్టింగ్ చూడు ఎలా ఉండబోతుందో అని చెప్తా అంటాడా. ఆ టైంకి అయితే డైరెక్టర్ గానీ పిలిచాడు అనమాట. దాంతో జాంగ్ గానీ యాక్టింగ్ చేయడానికి అయితే వెళ్ళిపోతాడా. అంటే ఇక్కడ లింగ్రూనే చూపిస్తారు. తను గానీ ఒక ఫోటోని అయితే పోస్ట్ చేసేసి నేను గానీ నా ఫ్యామిలీతో పాటు వేరే కంట్రీకి అయితే వచ్చున్నాను అనేసి చెప్తా ఉంటుందా. సూపర్ పో, చూడడానికే చాలా అందంగా ఉందనేసి వాళ్ళు గానీ చెప్తా అంటారు. నిజానికి తను గానీ ఒక స్లమ్ ఏరియాలో అయితే ఉండేటట్టుంది. కాకపోతే తన ఫ్రెండ్స్ అందరితో గానీ ఆ అమ్మాయి అయితే అబద్ధమే చెప్తా ఉందన్నమాట. ఇక్కడ క్షయామి జాంగ్ ఇద్దరు గానీ షూటింగ్ అయితే అయిపోయేసి వస్తారా. క్షయామి గానీ లింగ్రూతో అయితే చాటింగ్ లోనే ఉంటుందన్నమాట. మనం ఇద్దరం గానీ ఇప్పుడు కలిసి ఉంటే ఎలా ఉంటుంది, నేను నిన్ను చాలా మిస్ అవుతా ఉన్నాను అనేసి గానీ ఆ టైంకి అయితే లింగ్రూ గానీ తన ఇంట్లో ఉండే చెత్త కుప్పనంతా గానీ తీసుకుని వచ్చి డస్ట్బిన్ లో అయితే వేస్తా ఉంటుందా. దీన్ని అయితే జాంగ్ గానీ చూసేస్తాడు అనమాట. అదిగో చూడు నీ ఫ్రెండ్ ఎక్కడ ఉందో అనేసి గానీ చూపిస్తాడా. దీన్ని చూసి గానీ తనైతే తన ఫ్రెండ్ ని వదులుకోకుండా తను త్వరగా వచ్చేసి ఉంటుంది అనేసి గానీ చెప్తుందా. ఎలా నీ ఫ్రెండ్ వేరే కంట్రీ నుంచి ఇక్కడికి రావాలంటే రాకెట్ లో గానీ వచ్చేసిందా ఏంటి అనేసి గానీ అడుగుతాడా. తను చూడకూడదు అనేసి వీడిని గానీ లాక్కొని వెళ్ళి దాక్కుంటుంది అనమాట. ఇదిగో చూడు, తనకంటూ ఏదో ఒక రీజన్ ఉంటుంది, అందుకే తను గానీ మనతో ఏ నిజం చెప్పట్లేదు, ఈ విషయాన్ని స్కూల్లో గానీ చెప్పుకొనేసి వాటిని గానీ వాన్ చేస్తుంది అనమాట. ఇప్పుడుదా మనకు గానీ లింగ్రూ వాళ్ళ ఫ్యామిలీని అయితే చూపిస్తారనమాట. ఆ రోజు స్కూల్లో గానీ వచ్చి డబ్బులు అయితే అడుగుంటాడు కదా. అతనైతే లింగ్రూ వాళ్ళ అన్న, అదే విధంగా వాళ్ళ నాన్న అయితే చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మ గానీ సెకండ్ మ్యారేజ్ అయితే చేసుకొని ఉంటుంది. ఈ తాగతా ఉండాడే ఇతనే అన్నమాట లింగ్రూ యొక్క స్టెప్ ఫాదర్, ఇతని కొడుకే అన్నమాట. వీడైతే ప్రతి ఒక్కరిని గానీ డబ్బులు అడిగే అయితే సతాయిస్తా ఉంటాడు. లింగ్రూ దగ్గర గానీ తన జుట్టుని పట్టుకునేసి డబ్బులు ఇస్తావా లేదా అనేసి బెదిరిస్తా ఉంటాడా. తను గానీ వాడి దగ్గర అయితే ఏడుస్తా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఏడవడం తప్ప నీకు వేరే పనే ఉండదా అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే వచ్చి తన్ను కానీ కొడతా అంటాడు అనమాట. అక్కడికైతే తనకి సపోర్ట్ గా ఉండేది వాళ్ళ అమ్మ మాత్రమే. తనుదా వచ్చి తన్ను కానీ కాపాడుతా ఉందనమాట. నేను హోంవర్క్ చేస్తా ఉన్నాను, హౌస్ వర్క్ చేస్తా ఉన్నాను, మరి ఎందుకు నన్ను కానీ అందరూ కొడతా ఉన్నారు అనేసి తను కానీ చాలా బాధపడతా ఉంటుందా. ఎంత ధైర్యం ఉంటే నేను మాట్లాడుతా ఉంటే నువ్వు బదులుకి మాట్లాడతావు అనేసి మళ్ళీ కానీ వాళ్ళ నాన్న అయితే కొడడానికి వస్తాడనమాట. ఇలాంటి ఒక లైఫ్ నే తను కానీ బతుకుతా ఉందన్నమాట. కాకపోతే ఈ ప్రాబ్లం దేన్ని కానీ తనైతే స్కూల్లో చూపించుకోకుండా తను ఏమో ఒక రిచ్ అయిన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి లాగా అయితే నటిస్తూ ఉందన్నమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ని కానీ ముగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కానీ వేసుకోండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో వేసి నెక్స్ట్ వీడియోని కానీ మీరైతే చూడగలరు. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.